ఐఐటీలో ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. అధికారం అండగా ఉండాల్సిన పోలీసు వ్యవస్థలో అవినీతి పుట్టుకపై ఉక్కుపాదం మోపాల్సిన బాధ్యత కలిగిన వారే లంచం కోసం కక్కుర్తిపడ్డారు. సమాజంలో గౌరవప్రదమైన కాకి యూనిఫామ్కు మచ్చ తెచ్చేలా ఒక మహిళా ఎస్ఐ చేసిన పని ఇప్పుడు పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాధితుడిని వేధించి మరీ లంచం డిమాండ్ చేసిన ఈ వ్యవహారం ఏసీబీ అధికారుల దాడులతో రచ్చకెక్కింది. కష్టపడి చదివి పట్టుదలతో సాధించిన సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఎందరికో ఆదర్శంగా ఉండాలి. కానీ హైదరాబాద్ బోయినపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ కిరణ్ నందిత మాత్రం దానికి విరుద్ధంగా వ్యవహరించారు. వ్యక్తిగత స్వార్థం, డబ్బుపై వ్యామోహం ఆమెను కటకటాల వెనక్కి చేరేలా చేసింది. ఓల్డ్ బోయినపల్లికి చెందిన అభిషేక్ అనే వ్యక్తిపై తన తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో అభిషేక్ బెయిల్పై బయటకు వచ్చిన ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్లో సంతకం చేయాల్సి వచ్చేది. ఇదే విషయాన్ని ఆసరాగా చేసుకున్న ఎస్ఐ కిరణ్ నందిత మరియు కానిస్టేబుల్ విజయ్ కుమార్లు అభిషేక్ను మానసికంగా వేధించడం మొదలుపెట్టారు. స్టేషన్లో గంటల కొద్దీ కూర్చోబెట్టి ఇబ్బందులకు గురిచేస్తూ సంతకం విషయంలో ఉపశమనం కలిగిస్తామంటూ లంచానికి తెరలేపారు. తొలుత కానిస్టేబుల్ విజయ్ కుమార్ 10,000 రూపాయలు వసూలు చేయగా ఎస్ఐ కిరణ్ నందిత ఏకంగా 30,000 కోసం డిమాండ్ చేసింది. ఎస్ఐ ఆశకు, కానిస్టేబుల్ అత్యాశకు విసిగిపోయిన బాధితుడు అభిషేక్ ఈ నెల 18న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్తో వలపన్నారు. బుధవారం స్టేషన్ ప్రాంగణంలో లంచం తీసుకుంటుండగా ఎస్ఐ కిరణ్ నందిత మరియు కానిస్టేబుల్ విజయ్ కుమార్ను అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుల నుంచి నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ వారిపై కేసు నమోదు చేసింది. చదువు, హోదా అన్నీ ఉన్నా నైతికత లేకపోతే మనిషి ఎంతటి పతనానికి చేరుకుంటారో చెప్పడానికి ఈ ఉదంతం నిదర్శనం. ఒక పోలీస్ అధికారిగా చట్టాన్ని కాపాడాల్సిన వారే చట్ట విరుద్ధమైన పనులకు పాల్పడి సమాజం ముందు దోషులుగా నిలబడడం ఇప్పుడు పోలీస్ శాఖలోనూ సామాన్య ప్రజల్లోనూ తీవ్ర చర్చకు దారితీస్తోంది.